హాయ్ అండి. పిచ్చెక్కిచ్చే పచ్చి పులుసుతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది పాతకాలపు వంట కానీ తింటంటే కమ్మగా నోరూరిపోతూ భలే ఉంటుందిలేండి. ముందుగా 6 వంకాయలని తగతగలాడే నిప్పుల మీద కాల్చుకుని 50 గ్రాముల ఎండుమిర్చిని కూడా చక్కగా మాడిపోకుండా ఇలా కాల్చి పక్కన పెట్టుకోవాలి. కల్లుప్పు, ఎండుమిర్చి మిశ్రమాన్ని ఒక బకెట్లోకి అయితే తీసుకుని చక్కగా చిదుముకోవాలి. చిదుముకున్న తరువాత ఒక 150 గ్రాముల చింతపండు ఒక అరగంట సేపు నానబెట్టి ఆ రసాన్ని అయితే తీసుకోవాలి. 50 గ్రాములు బెల్లం గడ్డ వేసుకోవాలి. ఈ పచ్చి పులుసు నేను ఫంక్షన్ స్టైల్లో చేశాను. మన ఇంటి కొలతలు అయితే చెప్తున్నాను. ముందుగా 2 ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని పచ్చి పులుసులు అయితే వేసుకోవాలి. చిన్న కరివేపాకు రెబ్బ ఒకటి వేసుకుని చక్కగా తిప్పుకోవాలి. ఆ బెల్లం గడ్డను చిదుముకుని అందులో కలిసిందాకా తిప్పుకోవాలి. మనం కాల్చి పెట్టుకున్న వంకాయని చక్కగా తోలు తీసి నీట్గా ఇలా పక్కన పెట్టుకొని మనకి టేస్ట్కు సరిపడా ఉప్పు అన్నీ వేసుకుని ఇలా చిదుముకోవాలి. అంతేనండి, పాతకాలపు పచ్చి పులుసు రెడీ అయిపోయింది. తింటుంటే ఇంకా తినాలనిపించే